బాలయ్య బాబు రాసినావు, పైగా పెద్ద వంశీ సినిమాకి పనిచేసినావు అంటే నువ్వు మామూలు కాదు, నీకు ఏదో సంథింగ్ టాలెంట్ ఉంది. కానీ ఇంకా నేర్చుకోవాలని మీ దగ్గర మెలకువలు. నా బ్లెస్సింగ్స్ తప్పకుండా దాని గురించి నువ్వు భయపడవు. థ్యాంక్ యూ. కానీ నువ్వు పెద్ద వంశీని నువ్వు టేకప్ చేసినంటే మామూలు విషయం కాదు. ఏం రాసిన దాంట్లో పాటలు ఎన్ని? 3 పాటలా? 3 పాటలు. ఒక పాట చెప్పు. మల్లె నవ్వు, బుల్లి నవ్వు, బేల నవ్వు, బాల నవ్వు, అది నవ్వు, సదా నవ్వు, యథావిధిగా మరీ నవ్వు నువ్వు. అంటే ఇది ముందు ట్యూన్ పుట్టిందా పాట పుట్టిందా? సార్ ఫస్ట్ ట్యూన్ తర్వాత పాట పుట్టింది. అచ్చా, ట్యూన్కి సిచ్యువేషన్ చెప్పిన వంశీని అన్ని నవ్వులతో ఉండాలి, అన్ని నవ్వులు ఉండాలి, నవ్వు అనేది ఎండింగ్ రావాలి. ఎంతసేపు ఎన్ని రోజులు పట్టింది రాయనికి? దీనికి 3 days పట్టింది. జస్ట్ 2 minutes. అదే సార్, మీలాంటి వాళ్ళ దగ్గర మెలకువలు అవి ఎలా రాయాలి, కాన్సెప్ట్ ఎలా ఉండాలి తెలుసుకుందామని వచ్చాను సార్. నో ప్రాబ్లం. నువ్వు లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చినా యూ డోంట్ వరీ. సో మళ్ళీ నవ్వు, జాజి నవ్వు, ఏం నవ్వు? బుల్లి నవ్వు సార్. ఇంకా మగధీర, సుకుమార, ఇది 2వ పాట ఆ సినిమాలో. మనసారా, ఇది కూడా ట్యూన్ పుట్టిందా పాట పుట్టిందా? ట్యూన్ తర్వాతనే పాట సార్. ట్యూన్ తర్వాత పాట పుట్టడం గొప్ప విషయం కాదు సార్. పాట పుట్టినాక ట్యూన్ పుట్టాలి. జనరల్గా మ్యూజిక్ డైరెక్టర్ గారు ట్యూన్ ఇస్తారు సార్. అదే ఇప్పుడు ఈ కాలంలో అట్లా అయిపోయింది, అట్లా తయారైంది ఈ వ్యవస్థ, అట్లా తయారైంది. ఇంతకుముందు అట్లా లేకుండే. ఇంతకుముందు పాట రాస్తుండే, రాసిన ఆ పాటకు తగ్గట్టుగా మ్యూజిక్ వచ్చేది. అలాగే సార్. ఇప్పుడు మీకు తెలియదు ఈ విషయాలన్నీ, నాకు తెలుసు కదా అన్ని సంగతులన్నీ, అప్పటి సంగతులన్నీ. సరే, ఇట్లా 5 సినిమాలకు రాసినాం మొత్తాన్ని. సీరియల్స్కి రాశాను సార్, మళ్ళీ ఆల్బమ్స్కి రాశాను. నీకు టెస్ట్ పెడతా, ఆ టెస్ట్లో పాస్ అయితే నేను ఇది కంటిన్యూ చేస్తాను, లేకపోతే నేను డిస్మిస్ చేసేస్తాను సార్. మిమ్మల్ని నమ్ముకొని వచ్చాను సార్. అదే మళ్ళీ నువ్వు ఆ టెస్ట్లో పాస్ కావాలి సార్. తప్ప టాలీవుడ్ టెక్నో స్కూల్, ఓనామాలు, సత్తన్న, ఈ 3 కలిపి ఒక ఫోక్ టైప్లో రావాలి. 2 లైన్లు చెప్పాలి. ట్యూన్ ట్యూన్ లేదు, ట్యూన్ ఇచ్చి నీకు అన్ని ఇస్తే నువ్వేంది గొప్పతనం, నీ గొప్పతనం ఏమిటది? ఓనామాలు, టాలీవుడ్ టెక్నో స్కూల్, సత్తన్న 3 రావాలి, 2 లైన్లో పాడాలి. టాలీవుడ్ టెక్నో స్కూల్, ఓనామాలు ప్రోగ్రాము, సత్తన్న యాంకరింగ్, చూద్దాం రారు, చూసొద్దాం రారు. నచ్చిన. థ్యాంక్ యూ సార్. బాగుంది. ఇది ఫోక్, దీన్ని మెలోడీ. మెలోడీగా టాలీవుడ్ టెక్నో స్కూలు, ఓనామాల్ ప్రోగ్రామ్, సత్యన్న యాంకరింగు, చూద్దాము రారు. దీంట్లో సాహిత్యం మొత్తం 3 మాటలు నేనే చెప్పిన. ఓనామాలు చెప్పిన, టాలీవుడ్ టెక్నో స్కూల్ చెప్పిన, సత్తా అని చెప్పిన, ఈ 3 యాడ్ చేసిన. ట్యూన్ ఏదైనా ఇస్తే బాగుంది సార్. మెలోడీ ట్యూన్ ఇవ్వాలా నీకు? ట్యూన్ ఇస్తే కడతావా? సార్. ఈ ఇవాళ రేపు ఉన్నారు ఈ రైటర్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఇట్లా చేస్తే పైకి రారు సార్. ట్యూన్ ఇస్తే చేస్తాం, లేకపోతే సాహిత్యం అట్లా అనొద్దు. ఏది ఇచ్చినా చేస్తాం అన్నట్టు ఉండాలి. సార్ నువ్వు అడిగేసినావు ట్యూనింగ్ అని, నీకు మెలోడీ ఇస్తున్నా, ఆ మెలోడీ దాంట్లో ఈ 3 కలిపి పాడు. లా 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 లా. ఇది టాలీవుడ్ టెక్నో స్కూల్, ఓనామాల్ ప్రోగ్రామ్. సత్తన్నాన్ని కూడా దాన్ని ఇరికియాలి కదా. సరే సార్, మళ్ళీ ట్రై చేస్తాను. లా 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 లా. ఓనామాలు, సత్తన్న ప్రోగ్రాము. 5 సినిమాలు కదా నువ్వు రాసింది సార్. నువ్వు ముందే కనుక నా దగ్గర వస్తుంటే ఈ పాటికి 10, 15, 20, 30 రాసేటోండి సార్. అదే కాంపిటీషన్ ఎక్కువ, బాగా లేట్ అయింది సార్. నువ్వు బాగా స్లో ఉన్నావు సార్. నువ్వు మామూలుగా నీకు పాట ఇచ్చినా చేస్తలేవు, సార్. ట్యూన్ ఇచ్చినా కూడా చేస్తలేవు. ఐఎమ్ వెరీ మచ్ నాట్ సాటిస్ఫైడ్. సార్ మీరు రావాలండి సార్, ప్లీజ్ సార్. ఇంకా ఏమైనా మెలకువలు అట్లా ఎలా రాయాలో అవి చెప్పి నేర్పిస్తారని నీకు ఇంకొంచెం తెలుసుకున్నాం. అసలు నీకు నేర్పియాలని దాన్ని డిసైడ్ చేస్తా సార్. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి చేసినావు డిగ్రీ, పీజీ. పీజీ ఏం చేసినావు? ఎంకామ్ సార్. డిగ్రీ బీకామ్. ఎంకామ్ చేసినావు. ఆ తర్వాత ఇంజనీరింగ్కి జాబ్కి వెళ్ళిపోయినావు. ఆడ వంశీ కలిసినావు, మొత్తం చెడగొట్టాడు. చెడగొట్టలేదు సార్, అంటే ఛాన్స్ ఇచ్చాడు. ఛాన్స్ ఇచ్చిన తర్వాత నుంచి నువ్వు మొత్తం జాబ్ అంతా వదిలేసినావు సార్. ఇక్కడనే తిరుగుతున్నావు, ఫిల్మ్ నగర్లో తిరుగుతూ మొత్తానికి బాలయ్య సినిమాకి కూడా స్టేజ్ ఎక్కినావు. ఓకే, చక్రన్న గారు ఇచ్చారు సార్ అదృష్టం. చక్రన్న గారు చక్రి మాట సార్. సార్ సార్ ఇంకా ఇస్తారు అవకాశం సార్. తెలుసు మీకు తెలుసాను అందరు. చక్రి ఎప్పుడు ఫోన్ చేస్తూనే ఉంటాడు సార్. ఒక విషయం తెలుసా, సీక్రెట్ సార్. అప్పుడప్పుడు ట్యూన్ కూడా అడుగుతాడు. ఇది ఎవరికి చెప్పకు, చెప్పండి. మన ఇద్దరు మాట, మన ఇద్దరు దోస్తానా, సరే బయట ఎక్కడ చెప్పకు. చక్రికి అడిగినా కూడా తెలియదు అంటాడు ఈ విషయం. సాహిత్యం పని ఇంకా పట్టుండాలి సార్. ఇప్పుడు సాహిత్యం అంటే
అదొక సముద్రం లాంటిది. అవును సార్. ఆ సముద్రంలో నువ్వు కనీసం ఒక చుక్క కూడా తాగలేదు. నేను సగం డ్రమ్ముని తాగేసినప్పుడే. సాహిత్యం పైన విపరీతమైన పట్టుగా నాకు. సాహిత్యం పైన పట్టు లేకపోతే లేదు. అచ్చులు అల్లులు తెలుసా? తెలుసు. తెలుసా? అల్లులు చెప్పు. అచ్చులు అల్లులు తెలియదు సార్. అది మీరు కూడా నేర్పిస్తారని వచ్చాను సార్. అచ్చులు అల్లులు కూడా తెలియదు నీకు. కాగుడింతా తెలుసా? నేర్చుకోలేదు సార్. ఎంకామ్ పాస్ అయినావా? డిగ్రీ పాస్ అయినావు? పాస్ అయినా. ఆల్రెడీ వంశీ సినిమాకి రాసినావు, బాలేబాబు సినిమా కూడా రాసినావు. మా ఫాదర్ది సార్, అంత బ్లడ్లో వచ్చేసింది రాశాను. అదే మీరు ఏమైనా నేర్పిస్తారేమో. నువ్వు ఈ పాటికి ఇంత లేట్గా వచ్చినా ఇంత ముందే రావాల్సింది. ఇప్పటికింకా నా వయసు నిండా 16. సార్. ఐడియా ఇచ్చింది ఎవరు? భాస్కర్ భట్ల గారు రాశారు. భాస్కర్ భట్లకి ఐడియా ఇచ్చింది ఎవరు? మీరే సార్. ఒకసారి చెప్ప పాట లైన్. ఇప్పటికింకా నా వయసు నిండా 16, చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రా. ఒక ఐటమ్ గర్ల్ సాంగ్ కావాలి అక్కడ. ఆయన ఏమన్నాడు? ఎప్పటికింకా నా వయసు నిండా 16 అన్నాడు. ఇప్పటికింకా వద్దు, ఇప్పటికింకా అని నేను. ఎప్పటికీ ఇప్పటికి దగ్గర కొంచెం కాంట్రవర్సీ ఆఖరి ఇప్పటికైనా నేను అన్నదే గెలిచింది. ఇప్పటికింకా నా వయసు నిండా 16, చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాలి. అంటే 16 ఏళ్ళు నిన్నగా ఇంటి పక్కన చుట్టుపక్కల ఎన్నుకోవడం ముంగడం అందరూ చేయలేక ట్రై చేస్తున్నాడు. ఐటమ్ సాంగ్ గర్ల్ కావాలి. ఇది నేను దగ్గర ఉండి చేయించిన. భాస్కర్ భట్ల గారు అంత ఫేమస్ పర్సన్. చాలా పేరు వచ్చింది సార్ ఆ సాంగ్కి భాస్కర్ భట్ల గారికి. మణి శర్మకు కూడా బాగా పేరు వచ్చింది, సినిమాకి కూడా బాగా పేరు వచ్చింది పూరి జగన్నాథ్. ఓకే. బికాస్ ఆఫ్ మీరు సార్. ఇప్పుడు నువ్వు ఒకటి చెప్పు నాకు, నేను ఇస్తా ఒక ట్యూన్ ఇస్తా, ఒక సాహిత్యం రాస్తా. ఏం చెప్పాలి సార్? నువ్వు ఏదైనా ఒక సిచ్యువేషన్. ఒక మంచి మెలోడీ సాంగ్ సార్. బీచ్లో అమ్మాయి అబ్బాయి వాడుకుంది. బీచ్లో అమ్మాయి అబ్బాయి ఇద్దరు ప్రేమికులు. సిచ్యువేషన్ ఏంటంటే బీచ్లో ఉన్నారు, బీచ్లో అమ్మాయి అబ్బాయి ఇద్దరు పాడుకుంటున్నారు, వాళ్ళ ప్రేమ తెలుపుకుంటున్నాను అనుకో. చూడు నేను ఎట్లా ఇస్తాను. బీచ్లో అమ్మాయి అబ్బాయి, బీచ్లో అమ్మాయి అబ్బాయి ఒకరికొకరు ప్రేమించుకుంటున్నారు. ఎట్లా? బీచ్లో అమ్మాయి అబ్బాయి ఇట్లా లేచింది అది. ఒకరికొకరు ప్రేమించుకుంటున్నారు. ఎంత డిఫరెన్స్ ఉంది, ఎంత తేడా ఉంది. బీచ్లో అనేది ఎంత మెలోడియస్గా ఉంది కదా. బీచ్లో ఫోక్, అమ్మాయి అబ్బాయి ఫోక్, బీచ్లో అనేది మెలోడీ. ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. ఇది ఒక లెసన్, ఒక మెసేజ్. ఎంత గొప్పగా ఉంది. చాలా బాగా. ఇది నాకు కావాలి. ఇట్లాంటి స్టూడెంట్స్ని తయారు చేయాలని చెప్పి నేను ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు ఇదే పాటని వేరే టైప్లో కావాలంటే కూడా చెప్తా. మీకు ఏమైనా కావాలన్నా చెప్పండి. ఏ మ్యూజిక్ ఏ స్టైల్లో కావాలి? గుండెల్లో ఏదో, గుండెల్లో అదంతా వద్దు నాకు. నీకు మెలోడీ కావాలన్నా, నీకు ఫోక్ కావాలి, అట్లా చెప్పాలి. మెలోడీ 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 ఇంతకుముందు చెప్పేసిన. మెలోడీ ఫోక్ దాంట్లో రెండు మిక్స్ చేసి చెప్పిన. దీన్ని ఫోక్లో చెప్పండి. ఫోక్లో చెప్పి వెస్టర్న్లో కూడా కలుపుతుంది. ఇరికిస్తా. నేను ఎట్లా ఇరికిస్తాను చూసి నువ్వు నేర్చుకో అంతే. ఎట్లా ఈ సాహిత్యాన్ని ఎట్లా కలుపుతున్నారు, ఫోక్లు ఎట్లా కలుపుతున్నాడు, వెస్టర్న్లు ఎట్లా కలుపుతున్నాడు, ఇవి కలపడం నేర్చుకొని నువ్వు నేర్చేసుకో. బీచ్లో తన్నరదన్న, బీచ్లో తన్నరనన్న, బీచ్లో అమ్మాయి అబ్బాయి, బీచ్లో అమ్మాయి అబ్బాయి. ఇది ఫోక్. ఫోక్ అది. తర్వాత ఏం కావాలన్నా వెస్టర్న్. దీని ఇది ఒక పార్ట్ వెస్టర్న్. బీచ్లో అమ్మాయి అబ్బాయి ఫోక్. ఇప్పుడు వెస్టర్న్ చేయాలి. ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారనే వెస్టర్న్ చేయాలి. ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. చలాకి చూపులతో చూమంతరు మేసావే, షరాబీ షేపులతో మత్తే కించావే, జవానీ జరుకులతో నా మతి పోగొట్టావే, బినామీ హక్కులతోనే జత కట్టేస్తాలే. మఖడా 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 తలతలలాడే అందాలే, గాలిని కట్టే పొందాలే, నిలమిల మెరిసే పర్వాలే, మెట్టెలు పెట్టే కడగాలే. అమ్మాయి నచ్చిందే 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 అంటుంటే తప్పిపై తెగరచ్చిపోతుందే పోతుందే పోతుందే.